జార్ఖండ్ భూ ఉపరితలంపై అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల మోస్తారుగా వానలు పడతాయన్నారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అది క్రమేపీ నార్త్ వెస్ట్ బే బెంగాల్ నుంచి గ్యాస్టింగ్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఒరిస్సా మీదుగా ప్రస్తుతం ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఈరోజు ఉదయానికి జార్ఖండ్ దాని పరిసర ప్రాంతంలో లో ప్రెషర్ ఏరియాగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అయితే ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో అయితే నమోదవడం జరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ పీరియడ్లో కూడా దీని యొక్క ప్రభావం చేత ఉత్తరాంధ్రలో అయితే ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే 2 చోట్ల భారీ వర్ష సూచన కూడా అయితే మనం ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఇటు అనకాపల్లి నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వరకు ఉన్నటువంటి అనకాపల్లి, నెక్స్ట్ విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా మనం అయితే